తెలిసి రామచింతనతో మనం అనేక కీర్తనలు పాడుతున్నాం, చక్కగా పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, వేల వేలు డబ్బిస్తున్నారు, పాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ దాని ఇంకా నిజతత్వం మనం తెలిసి పాడితే ఇంకా పూర్ణది ఇంకా ఇస్తాడు. ఉదయగతం పాడే కొద్దీ మనకి ఆత్మానుభవం ఇస్తాడు, ఆత్మానందం ఇస్తాడు, లౌకిక సంపదను కూడా అనుగ్రహించాలని చేస్తాడు. మంచి కీర్తన మనం ఏ కీర్తన ఉంటాయి? దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. కీర్తనలో భావాన్ని ఎట్లా రూఢిగా పురోధి చేశారు. రూఢి పురోధి. రామ ఎట్లాంటి వాడు? రాముడు సకల లోక అభిరాముడు. రామ అంటే ఏమిటి తెలుసా? ఆనంద విభూతి రామ అంటాం. ఇప్పుడు మనకి రామ అంటే పరబ్రహ్మము, దశరథ కుమారుడు, సరే సీతాపతి అని అర్థాలు అనుకుంటాం. కానీ నిజమైన ఏమిటంటే రామ అంటే నిత్యానుభూతి, భగవద్ అనుభూతి. అంటే శ్రీరాముని హృదయగతంగా సంభావించడం దాన్ని రామానుభూతి అంటాం. ఇలా ప్రతి కీర్తన చాలా అనుభవిస్తున్నారు. ఇక్కడ అక్కడక్కడ మొత్తం శివ 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 శివగీతం వచ్చింది. శివ శివ అనరాధ, శివ 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 అనరాధ, శివ 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 అనరాధ. శివ అంటే ఇక్కడ ఇది కూడా విభూతే, రామానంలో విభూతే. శివ గొప్పదా, రామ గొప్పదంటగా దేని యొక్క నామ యొక్క అనుగ్రహం, నామ రుచి, దాని స్వారస్యం అదే. శివ శివ అనేది శివుడే సర్వాధికారి, రామ నాయుడు రాముడే సర్వాధికారి. వాటితో భేదం ఉందంటే లేదు. రామ నిజముగా నిజముగా నిన్నే నమ్మినాను. కీర్తనలు అంటారు పాయింట్స్ టు బి అండర్లైన్, పాయింట్స్ టు బి రిమెంబర్. నిజముగా కీర్తనలు నిజముగా, నిజముగా అంటే నిజం కదా, నిత్యముగా, విభూతితో, భావన శబలతో అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. నిజముగా ప్రకటిత అనుభూతి అంటే ఏమంటాం? ప్రకటిత అనుభూతి. మార్కెట్ ఎఫిషియన్సీ. దేవుడు మార్కెట్ ఎఫిషియన్సీ. రామన్న చాలు నీకు మోసం చెప్పమన్నాడు, బౌద్ధుడే అంటున్నాడు అన్నమాట. రామన్న చాలు, యువర్ గ్రాంటెడ్ మోక్షం పర్మనెంట్. నిజముగా ఆయన అంటున్నాడు ఎవరు తింటారే అని నిజముగా నిన్నే నమ్మినానంటే రాముడు మనం గ్రహిస్తాడు. త్యాగ బ్రహ్మ చెప్తున్నారు. త్యాగ బ్రహ్మ ఎవరే? హూ ఈజ్ త్యాగ బ్రహ్మ? టు గ్రాంట్ ఆల్ ఆఫ్ us అల్టిమేట్ పరబ్రహ్మం. అల్టిమేట్ పరబ్రహ్మం ఉంటాను నేను చెప్తున్నా. త్యాగ బ్రహ్మకి అంటే
ఎందుకంటే ఆయన హృదయం అంతటా రాముడు నిలిచి నిత్యనూతనంగా ఆనందింపజేస్తున్నాడు. కాబట్టి తనకు అనుభూతి అనుభవించిన వాడు ఆ పాప చెప్పింది, ఇలా వెళ్ళండి ఆచార్య గారు మీకు వస్తుంది, అట్లా వెళ్తూ వస్తుంది, ఇట్లా వెళ్తే వాడు మైండ్ వస్తుంది రాదు. మార్గం చెప్పింది కదా, అంటే రామ మార్గాన్ని త్యాగరాజు అనుభవించి మనకి అందించాడు. కాబట్టి ఆ మార్గాన్ని మనం కూడా ప్రయాణం చేసి రామానుభూతిని అందుకోవాలి. అందువల్ల భాగ్య గారు మనకి ఏ కీర్తన మనకు తీసినా కూడా ఇక్కడ ఏదో కీర్తన వస్తుంది చదవండి. జ్ఞానం వస్తుందండి. జ్ఞానము సగరాధ గరుడ తర్వాత నిల్చోడు మార్గం వచ్చేందుకు జ్ఞానం వస్తుంది రాదా అనుగ్రహించి మనం తప్పనిసరి. ఎందుకంటే మేము రామాయణందు ప్రేమ కొని ఉన్నాం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించడం రామకార్యం. నామది నిర్మలమైనది the ultimate reality, the ultimate moksha, oh my God. అడిగినట్టు ఉండాలి కదా, అడగకుండా అమ్మాయిలో పడ్డది. నీకు కావాలో మామిడికాయ పప్పు ఇష్టమే, నీకు తింటావు కదా, అమ్మ అనుకుంటుంది కదా సార్, కొంచెం వేసేదాన్ని. ఆమె లేకపోతే మనకే ఉండేది. ఎవరు లోకల్లో అమ్మ, ఆమె లేకపోయినా మనకు ఉండేస్తుంది. మనం తింటే ఆమె కడుపుతుంది. అది తల్లి. ఇక్కడ మన త్యాగరాజు హృదయం కూడా అట్లాంటిది. తాను రామానుభావం ముందుగా ఆలోచించి మనం కూడా అనుగ్రహించడానికి రెడీగా కూర్చున్నాడు ఆయన. గరుడ గరుడ వాద. ఇందులో వాద అంటే వేదం ఎందుకు నన్ను అనుగ్రహించడానికి నీకు ఇంకా జపం చేస్తున్నాడు, నన్ను అనుగ్రహించడానికి ఏ రకమైన ఆలోచన చేయగలరు. ఎందుకంటే నిండా నేను హృదయగతంగా అనుకున్నాను కాబట్టి నన్ను రక్షించక తప్పదు. ఎవరు గరుడగమన అంటే గరుడుని మీద విహరించేవాడు. వాద ఇందులో భేదం ఉంది. గరుడగమన ఎప్పుడు ఆయన మీద కూర్చొని లోకముందు సంచారం చేస్తుంటారు. కాబట్టి లోకాలతో నువ్వు కూడా అంటే లోకం బాగా తెలిసినవాడు నువ్వు. కాబట్టి యు ఆర్ ది అల్టిమేట్ మ్యాన్ టు ప్రొటెక్ట్ మీ కమాన్ అని బాణం వేసుకుని అడుగుతున్నాడు ఏకబ్రహ్మ. ఎవరిని? రామవారిని. ఇది మళ్ళీ కొంచెం పరమాత్ముడు జీవాత్ముడు 14 లోకం అంటే భగవతత్వాన్ని కొంచెం ఇంకా సాధికారంగా పరమాత్ముడు జీవముడు 14 లోకముడు త్యాగరాజు నీ పక్కనే ఉన్నాడు, నీ యొక్క శరణు కోరి ఉన్నాడు. కాబట్టి మీరు రక్షించడం ఇట్ ఈస్ యువర్ అల్టిమేట్ డ్యూటీ. యూ హ్యావ్ టు టేక్ మీ అండర్ యువర్ గ్రేట్ కేర్ అని అడుగుతున్నాడు. కీర్తన ఉండే పదముల్లో సాధారణ అర్థము
సంఘటితార్థము, వైదేశికార్థము, వ్యంగ్యార్థము అనేక రకాలు ఉంటాయి. ఇంకా మంచి కీర్తన ప్రక్కన నిలబడి కొలిచే ముచ్చట బాగా తెలపాలి. చాలా మంచి అర్థం, ప్రతి కీర్తన అర్థం ఉంది. అర్థం లేని పదమైన జగపరమ. ప్రక్కన నిలబడి కొలిచే ముచ్చట. ముచ్చటని చాలా అద్భుతమైన మాట. అంటే గ్రాండ్ ఫేర్లో మనం కూర్చుంటాం అనుకోండి, ఎటు చూసినా అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు పిల్లలందరూ తీసుకొచ్చారు. ఏదో ఫేర్ జరుగుతుంది. ఏమిటో ఫేర్ చూసాం, ఎగ్జిబిషన్ జరుగుతుంది. పిల్లలు మహా సంతోషం కలిగిస్తుంది, మనకి సంతోషం కలిగిస్తుంది. అక్కడ నా వాడికి త్యాగబొమ్మ గీతల గురించి ఓ మహనీయుడు చెప్తున్నాడు అనుకో, వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటాను. గోడలు మరిచి ఉంటాను. ఎట్లా ఉంటున్నాడంటే ఆయన అనుభవించిన యొక్క భావన శబ్దం మనకు అందిస్తున్నాడు మహనీయుడు పండితుడు. ఒక వాగ్గీతాల కీర్తనలో అంతర్గత స్వర సాహిత్య వైభవ విశేషాన్ని తాను రూఢిగా గ్రహించి మనకి వాత్సల్యంతో అనుభవిస్తున్నాడు. మనం కూడా మనకి మన బొమ్మలు మనం చూడలేం కదా, బయటికి మనం చూడలేము, ఆ లైట్లు మనం చూడలేము. కానీ మనకి ఏం కావాలి? త్యాగబ్రహ్మ అనే వెలుగులు మనకి అందించాడు త్యాగబ్రహ్మ. ఎట్లా? తన యొక్క పదముల యొక్క శబలత, గ్రాండ్ ఫిక్సేషన్ ఆఫ్ హిజ్ వర్డ్ ట్రెండింగ్ ఇస్ గ్రేట్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ డే. త్యాగబ్రహ్మ పొదిగిన అక్షరం యొక్క సమానం యొక్క సంగతార్థములు సంగతార్థములు అంటాము. మనం అనుభవిస్తున్నాం. ప్రక్కల నిలబడి కొంచెం మరొకసారి మాట్లాడుతున్నాం. ప్రక్కల నిలబడి పిలిచే ముచ్చట బాగా తెలిపరాగా. ఇక్కడ ముచ్చట అనేది ఇంపార్టెంట్ పదం. ముచ్చట నిలబడి ప్రారంభించారు. నిలబడి ఎంత కీర్తన పాడు, నిలబడి ఎంగవరదు అంటే ఏ కీర్తనలో నిలబడేది. అట్లా అడిగి అక్కడే మాట ఏదో ఒక మాట పట్టుకుని చదువుతూ చదువుతారు. గత లేవనుకోండి చివాటితోనే ఇంతలో దేహం. నిలబడి కొలిచే ముచ్చట బాగా నిలబడి కొలిచే ముచ్చట. ఇందులో కూడా ప్రతిపదం అర్థవంతమైన శుభగతమైన పదం యొక్క క్రోధి. నిలబడి ఎందుకు నిలబడతారా? ఎవరు నిలబడ్డేవాడంతా? రామ పరివారం. ఎవరెవరు? లక్ష్మణ, భరత, సీతాపాదం మనకు చెప్పలేదు. అమ్మో, గ్రేట్ మిస్టేక్. సీత, లక్ష్మణ, భరత, సీత, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, ఆంజనేయ. సీత తర్వాత వరకు ఆంజనేయులు ఉండాలి. చంపాడు సార్ ఇంటిలో మటాష్ ఆచార్యుడు లేట్ అని నిలబడి ముచ్చట బాగా తెలుపరాదా? ఏమిటి ముచ్చటే? భగవంతుడు ఆ నిలిచిన ముచ్చట ఆ పరివారంతో ఉన్న రామ పరివారం ఎవరు? సీత, భరత, లక్ష్మణ, ఆంజనేయ, శత్రుఘ్న సమేతంగా అక్కడ నిలబడి ఉన్నారు. ఆ నిలబడే సౌకర్యంలో చేకరవుతాడు. నిలబడి నిలబడి ఉన్నారు. వాట్ ఆర్ దే డూయింగ్ అంటే కొలిచే అని ఇంపార్టెంట్.
ఆ పొరచడం అనేది కూడా గ్రేట్ థింగ్ అనమాట. అది ఒక ముచ్చట అనమాట, వేడుక అనమాట. ఇక్కడ ముచ్చట అంటే వేడుక. ఏం వేడుక? రామ పరివారంతో చేస్తున్నారు కదా, కనుక వాళ్ళని పిలిపించాడు మన త్యాగ బ్రహ్మ. అయ్యే రాముడు ఎట్లున్నాడో అది చెప్తున్నాడు. రాముడికి ప్రక్కలనున్న సీత, లక్ష్మణ, భరత, ఆంజనేయాది పరివారం ఎక్కడున్నారు. రామునికి కంటికి ఆ సౌందర్యాన్ని చూడాలని మన త్యాగ బ్రహ్మవారు ఆనందపడుతూ లెట్ మీ సీ ది గ్రేట్ విజన్ అనుగ్రహించమంటున్నాడు. ఈ పరివారంతో ఉన్న రూపురేఖ విలాసాలు నేను కూడా కుమారు అదే విధంగా కంటి గుర్తుగా నేను కూడా ఈ సౌందర్యాన్ని అపేక్షించి ఉన్నాను కాబట్టి నేను అనుగ్రహం కావాలని ప్రాధాన్యపడుతున్నారు. తర్వాత తనుచే తనుచే వందనం అనుభవించుతున్నారు. ఏదో వాళ్ళు మళ్ళా దండం పెట్టున్నారని వీళ్ళంతా ఆచార్య గారు వాళ్ళ కుమార్తె కోడలు కొడుకు వీళ్ళంతా వెళ్ళారు, నమస్కారం పెట్టి ఇట్లా వెళ్ళారంటారు. అది వాడికి కావాలి, మన జగన్కి ఏం కావాలి? ఆ రామ పరివారం రామ సౌందర్యాన్ని చూసి ఎట్లా అనుభవిస్తున్నారు మాకు ఒకసారి లెట్ మీ హ్యావ్ ది విజన్ ఆఫ్ రామ సౌందర్యం దట్ వాజ్ ఫెల్ట్ బై ది రామ పరివారం. చూసారా ఎంత బాగుందో? మనం బుట్టి కింద పాడిస్తే చప్పట్లు కొట్టేసి వెళ్తాం. ఆచార్య బాగానే పడ్డారు, స్వరాలు తప్పుపోయిన మొత్తాన్ని లభించాడు. అది కాదు ఇక్కడ రామ పరివారంలో ఉండే సుగంధాన్ని అంటే రస సౌందర్యాన్ని, కరుణా దర్శనీయమైన రస సౌందర్యాన్ని అనుభవించిన రామ పరివారం ఎట్లా ఉందో లెట్ మీ హ్యావ్ ది విజన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ గ్రేసింగ్ యువర్ బ్యూటిఫుల్ విజన్. మీ పరివారం యొక్క సౌందర్యాన్ని వీక్షించిన